అంశం పైన వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అది పేపర్లో వచ్చింది. అంటే ప్రభుత్వము మత్స్యకారులుగా ముద్రాజును గుర్తిస్తూ ముద్రాసి తెలుగు అని ఈ 3 కులాలను గుర్తిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వంగా ప్రకటించడం జరిగింది. ఓటుసుగా వాళ్ళకి అనుకూలంగా డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఆ గ్రూప్ను మనము వాట్సాప్ దాన్ని వైరల్ చేసుకొని మన హైదరాబాదు అందులో ఉన్నటువంటి మన గంగపుత్ర ముద్దుబిడ్డ చైర్మన్, రాష్ట్ర చైర్మన్, మిషన్ చైర్మన్లను మెట్టు సాయి గారిని కలిసి ఆయన ద్వారా సీఎంనా లేకపోతే వైస్ సీఎంనా కలిసి, అంటే మేము గంగపుత్రులము, చేపలు పట్టే వృత్తి మాదే, గత ప్రభుత్వం ఏదైతే ఎక్కడ ఉన్న విధంగా అదే విధంగా ఉంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందే అదే విధంగా అమలు చేయాలని చెప్పని ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలను ఉపసంహరించుకోవాలని చెప్పని మన ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము అన్ని జిల్లాల నుంచి, అందులో ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ 5 జిల్లాలో అధికంగా ఉన్నాం మనము గంగపుత్రులం. కాబట్టి 5 జిల్లాల నుంచి ఖచ్చితంగా కాన్సెప్ట్ చేసుకొని మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జిల్లా నుంచి ఒక వేదిక పెట్టుకుంటారా, 2 వేదికలు పెట్టుకుంటారా పెట్టుకొని దాదాపు ఒక 100 మందిని మనం హైదరాబాద్ పోయి సీఎంను కలుద్దామా, ఉప ముఖ్యమంత్రిని కలుద్దామా, కలిసి మన సాధక బాధక చెప్పి అయ్యా కులవృత్తి చేపలు పట్టే వృత్తి మాదే, గంగపుత్రులుగా మమ్మల్ని గుర్తించాలి, చేపలు పట్టే వృత్తి మా హక్కు కాబట్టి మమ్మల్ని మత్స్యకారులుగా గుర్తించాలనేది మనం ప్రభుత్వానికి నివేదించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానిపైన ఒక డేట్ అనుకొని అది తీరనే పోదామని అనుకున్నాం మనము. అయితే అక్కడ పూస వెంకటి ఆయన ఏమన్నాడంటే